ప్రైమ్ 9 ప్రైమ్ 10 డిబేట్ మనతో పాటు వంగ లక్ష్మణ్ గౌడ్ గారు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో పవన్ కళ్యాణ్ గారు కింగ్ మేకర్గా కాకుండా కేవలం స్టార్ క్యాంపెయినర్గా మిగిలిపోతారంటని చెప్పి కృష్ణతేజ గారు అన్నారు. ఇప్పటి వరకు ఎట్లా స్పందిస్తారు? ఇప్పుడు ఇందాక మిత్రులు అన్నారు, కృష్ణతేజ గారు చెప్పినటువంటి పదం ఏంటంటే డెఫినెట్గా రావచ్చు, భవిష్యత్తు తెలుస్తుంది అని చెప్పేసి. కింగ్ మేకర్ ఓన్లీ స్టార్ క్యాంపెయిన్ కింగ్ మేకర్ అన్న లెట్స్ వెయిట్ చూద్దాం. డెఫినెట్గా అంటే మీకు ఒక క్లారిటీ ఉండాలి, కాన్ఫిడెంట్ ఉండాలి. ఎందుకంటే రాజకీయ పార్టీగా మీరు రాజకీయ పార్టీగా ఆరంగేట్రం చేసి 12 సంవత్సరాలు అవుతుంది. కానీ స్టాట్యుటరీ పరంగా, సిద్ధాంత పరంగా తెలంగాణ ప్రజల దగ్గరికి ఇప్పుడే మీరు వస్తున్నారు, రాబోతున్నారు. ఎగ్జాక్ట్లీ ఎంట్రీస్ ఎట్లా ఉండబోతున్నా, ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి? డెఫినెట్గా అండి, ఇందాక మిత్రులు చెప్పినట్టు ఏదైతే నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ ఏదైతే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయో అక్కడి నుంచే మేమేంటన్నది అందరికి కూడా తెలుస్తుంది. 100% కింగ్ ఈజ్ ఆల్వేస్ కింగ్. వాళ్ళు నోటుకుంటేనే అన్నారు కింగ్. ఏదైతే కీలక పాత్ర అన్నది అదే స్టార్ క్యాంపింగ్ అనే పదం ఉందో, కింగ్ ఈజ్ ఆల్వేస్ కింగ్. కాబట్టి డెఫినెట్గా తెలంగాణ యొక్క సిద్ధాంతం పట్ల, తెలంగాణ ఆకాంక్ష పట్ల ఇందాక మిత్రులు ఏదైతే చెప్పారో వాళ్ళు ఏదైతే చెప్పాలి, ఖచ్చితంగా తెలంగాణకు ఏ అస్తిత్వంతో రావాలనుకున్న నినాదం ఉందో, మేమందరం తెలంగాణ బిడ్డలం కాబట్టి తెలంగాణ నాయకులను బలపరిచే దిశగా పవన్ కళ్యాణ్ గారు వేసేటటువంటి బలమైన అడుగు జనసేన పార్టీ రేపు వచ్చే ఎలక్షన్ల నుంచే తెలుస్తుంది. ఆ దెబ్బ మిగతా నాయకులు కూడా, మిగతా పార్టీలు కూడా కోలుకోలేని విధంగా ఉంటుందని చెప్పి బలంగా నేను చెప్పగలుగుతా డెఫినెట్గా. ఎందుకనంటే చాలా మీరు చూస్తున్నారు, గత 15-20 రోజుల నుంచి ఎన్నో నోర్లు వాగుతూ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు అలా, పవన్ కళ్యాణ్ గారు ఇలా, పవన్ కళ్యాణ్ అలా అని చెప్పేసి అనంత ఒక్కటే ఆయన నినాదం. ఏ రోజు కూడా తెలంగాణ గురించి ఒక మాట కూడా అన్నటువంటి వ్యక్తిని ఇన్ని రకాలుగా విమర్శించారు కదా. ఖచ్చితంగా తెలంగాణ అస్తిత్వం పట్ల, తెలంగాణలో ఉన్నట్టు ఉద్యమకారుల పట్ల, తెలంగాణలో అంటే ఓన్లీ విమర్శించారంటని చెప్పి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు వస్తున్నారా? తెలంగాణ అస్తిత్వం పట్ల, తెలంగాణ ప్రజల పట్ల మమేకము, ఆసక్తి, ఇక్కడ ఒక అన్యాయం జరుగుతుందనే కాన్సెప్ట్ తోని పవన్ కళ్యాణ్. నేను అదే చెప్పబోతున్నా. అందుకోసమే ఫైనల్గా ఏంటంటే తెలంగాణలో ఏదైతే నీళ్లు, నిధులు, నియామకాలు ఏదైతే పంచకాలు ఉన్నాయో, 2 రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి ఏదైతే ఉందో, ప్రాపర్గా ఒక రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఒక ఇంట్లో కుటుంబంలో 2 అన్నదమ్ముళ్ళు ఎన్నో చూసుకొని విడదీస్తారు. విభజనలో ఏదైతే లోపం ఉందో లోపాన్ని ఆయన వ్యతిరేకించారు. తెలంగాణ ఉద్యమాన్ని కానీ, తెలంగాణ విభజనను ఏ రోజు కూడా ఆయన వ్యతిరేకించలే. దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటనంటే నిన్న కూడా నినాగమున్న పెట్టినట్టు పార్టీ అమ్మ అని చెప్పుకొని తిరిగి ఒక ఆమె కూడా మళ్ళీ చెప్తుంది వాడవాడు వీడవాడు అని చెప్పి ఏకవచనాలతోటి మాట్లాడుతూ ఆ యొక్క భావజాలతో. అదే నాకు అర్థం కాని విషయం, అసలు సింగిల్గా కొంతమంది మంత్రుల పొజిషన్ నుండి కూడా మాట్లాడే దుర్భాగ్యమైన పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రం. వీళ్ళు పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించేటంత స్థాయి లేదని నేను బలంగా చెప్పగలుగుతా. డెఫినెట్గా మా సిద్ధాంతం జనసేన పార్టీ ఏదైతే జరుగుతుందో ఈరోజు ప్రజలు నీళ్లు, నిధులు, అదేవిధంగా ఉద్యోగాలు కానీ ఇక్కడ ఉన్నటువంటి యువత పట్ల ఆయనకి ఒక అపారమైన నమ్మకం ఉంది. తెలంగాణ మీద ఆయనకంటూ ఒక అవగాహన ఉంది. తెలంగాణలో ఉన్నటువంటి యువత ఏ రకంగా ముందుకు తీసుకెళ్తే ఒక ఉద్దేశపూర్వకంగా ఉద్యమాలతో సాధించుకున్న రాష్ట్రంలో ఉన్న ఈ యొక్క యువతని ఒక బలమైన నేషనల్ ఏదైతే జాతీయవాదంతో బలంగా ముందరకు తీసుకెళ్తే ఖచ్చితంగా బలంగా ఒక మంచి దిశగా, ఒక మంచి నాయకులుగా వెళ్ళగలుగుతారు. సమాజం పట్ల ఒక మంచి ఆలోచన విధంగా చేరుతుందని చెప్పి జనసేన పార్టీ యొక్క ఆకాంక్ష. కాబట్టి ఆ దిశగానే బలంగా ముందర అడుగేయడం జరుగుతుంది మేము. తిరునగరి శేషి గారు, ఇప్పుడున్నటువంటి